కొండలు, నదులు, పచ్చని పొలాలతో నిండిన ఒక ప్రశాంత గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు బెస్సినస్. బెస్సినస్ గ్రామం రైతుల కష్టానికి ప్రసిద్ధి. వారు తెల్లవారుజామున లేచి ఎండలో పనిచేసి మట్టిని తల్లిలా నమ్మేవారు. కాని అంత కష్టపడి పనిచేసినా వారి జీవితం మాత్రం. మహిళలు నీళ్లు మోసి వంట చేస్తారు, పిల్లలు చెప్పులు లేకుండా అయినా నవ్వుతూ బడికి వెళ్తారు. ఈ గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం మాత్రమే ఉంది. అందులో అతను జొన్నలు, రాగులు, వేరుశనగలు పండించేవాడు. రైతు పని అతనికి ఇష్టం. కాని ఆ పని అతనికి సరైన ఆదాయం ఇవ్వలేదు. పంట కాలంలో పట్టణాల నుంచి వ్యాపారులు వచ్చి ధరలను వాళ్లే నిర్ణయించేవారు. రాము ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చేతులు అలసిపోయి మనసు భారంగా ఉండేది. అతని భార్య లక్ష్మి ఇది గమనించింది. ఒక రోజు ఆమె అడిగింది, ఇంత కష్టపడినా మన జీవితం ఎందుకు మారడం లేదు? రాము నెమ్మదిగా అన్నాడు, మనం పంటను అమ్ముతున్నాం, విలువను కాదు. ఒక సంవత్సరం పంట చాలా బాగా పండింది, కానీ ధరలు బాగా పడిపోయాయి. వ్యాపారులు చెప్పారు, ఈ ధరకు అమ్మండి, లేకపోతే తీసుకోము. కొంతమంది రైతులు ఏడ్చారు, కొంతమంది వాదించారు, కానీ చాలా మంది మౌనంగా ఒప్పుకున్నారు. ఆ రాత్రి గ్రామ సభ జరిగింది. పెద్దలు అన్నారు, ఇదే మన విధి. యువకులు అన్నారు, రైతు జీవితానికి భవిష్యత్తు లేదు. రాము మాత్రం మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ రాత్రి రాము ఇంటి ముందు కూర్చున్నాడు. తన అమ్మమ్మ ఇంట్లో చేసేది అయిన రాగి లడ్డూలు, చెక్కే నూనె గుర్తొచ్చాయి. అప్పుడే ఒక ఆలోచన మెదిలింది. అతను లక్ష్మితో అన్నాడు, మనము పంటను అమ్మకుండా మనమే ఉత్పత్తి చేసి అమ్మితే. లక్ష్మి ఆశ్చర్యపోయింది. రాము కొనసాగించాడు, మన మట్టిలో నాణ్యత ఉంది, మరి లాభం వేరే వాళ్లకు ఎందుకు? ఆ రాత్రి మట్టిలో కాదు, మనసులో ఒక విత్తనం నాటబడింది. రాము ప్రయత్నం మొదలుపెట్టాడు. తన పొదుపుతో చిన్న మిషన్ కొన్నాడు. ఇంట్లో ఒక మూలను శుభ్రం చేశాడు. రాగి పిండి, వేరుశనగ నూనె తయారు చేయడం మొదలుపెట్టాడు. తన ఉత్పత్తికి పేరు పెట్టాడు, బెస్సినస్ నేచురల్ ప్రొడక్ట్స్. మొదటి వారం మార్కెట్కు తీసుకెళ్లాడు. ప్రజలు అడిగారు, బ్రాండ్ ఉందా? నాణ్యత ఎలా? ధర ఎందుకు ఎక్కువ? చాలా తక్కువ మంది మాత్రమే కొనుగోలు చేశారు. కొంతమంది నవ్వారు, రైతు వ్యాపారస్తుడా? రాము బాధపడ్డాడు, కానీ ఆగలేదు. రాము తనకు తానే ఒక మాట ఇచ్చుకున్నాడు, రసాయనాలు కాదు, తూకంలో మోసం కాదు, అబద్ధపు ప్రకటనలు కాదు. ప్యాకెట్ మీద రాశాడు, మన పొలం నుంచి మీ ఇంటికి. వృద్ధులకు, తల్లులకు ఉచితంగా నమూనాలు ఇచ్చాడు. అన్నాడు, ఇది మన పూర్వీకుల ఆహారం. నెమ్మదిగా ప్రజల నమ్మకం పెరిగింది. ఒక కస్టమర్ తిరిగి వచ్చి అన్నాడు, ఈ రుచి నా బాల్యాన్ని గుర్తు చేస్తుంది. అదే రాము మొదటి విజయం. రాము ప్రయత్నాన్ని చూసి కొంతమంది రైతులు అతనితో చేరారు. వారు ఒక బృందంగా మారారు. ప్రతి ఒక్కరూ ఇచ్చారు. పంట, సమయం, అనుభవం, లాభాన్ని నిజాయితీగా పంచుకున్నారు. గ్రామ మహిళలకు పని లభించింది. యువకులు సరఫరా బాధ్యత తీసుకున్నారు. బెస్సినస్ మారడం మొదలైంది. రాము నేర్చుకున్నాడు, బ్రాండింగ్, మొబైల్ ఆర్డర్లు, సోషల్ మీడియా. పట్టణాలకు ఉత్పత్తులు చేరాయి. ఆర్డర్లు పెరిగాయి. కానీ రాము నైతికతను వదలలేదు. డిమాండ్ ఎక్కువైనా అన్నాడు, నాణ్యత తగ్గించం. ప్రజలు మరింత గౌరవించారు. కొన్ని సంవత్సరాల్లో రైతులకు స్థిర ఆదాయం, వలసలు తగ్గాయి. పిల్లల చదువు మెరుగైంది. మహిళలు ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. బెస్సినస్ నిజాయితీ ఉత్పత్తుల గ్రామంగా మారింది. గ్రామ సభలో రాము అన్నాడు, రైతు కావడం వల్ల మనం పేదలు కాదు, తక్కువ ధరకు అమ్మడం వల్ల పేదలమవుతున్నాం. రైతులు ఉత్పత్తులు చేస్తే గ్రామాలు భవిష్యత్తును నిర్మిస్తాయి. అందరి కళ్లలో కన్నీళ్లు. ఈ రోజు బెస్సినస్ ఒక గ్రామం కాదు, ఒక బ్రాండ్, ఒక పాఠం, ఒక ఆశ. నీతి. పంట కాదు,
ఉత్పత్తి చేయండి. నాణ్యత, నైతికత వదలవద్దు. ఐక్యతే బలం. గ్రామాలే వ్యాపార కేంద్రాలు.